చంపుతారా, ఏమేమి థ్రెట్ ఉన్నాయి పర్సెప్షన్ మళ్ళీ రివ్యూ చేస్తున్నాము. ఈ మధ్యలో మాకు ఇది ఎలక్షన్ కూడా పడింది. ఎలక్షన్లో కూడా మా వాళ్ళు అందరూ హార్డ్ వర్క్ చేసి ప్రశాంతంగా ఎలక్షన్ కంప్లీట్ చేశారా. సో ఆ విషయం కూడా కేసెస్కి అన్ని కేసెస్ ప్రకారం మేము వెళ్తున్నాం. అది కూడా ఫ్యాక్ట్లో వీఆర్ గోయింగ్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్. ఈ స్పెసిఫిక్ కేసులో ఇప్పుడు మేము మాట్లాడదు. ఇఫ్ యూ వాంట్ కలెక్ట్ చేసి అది రెగ్యులర్గా రివ్యూ చేస్తున్నాం. సో ఏదైనా ఫర్దర్ వస్తే దాన్ని రివ్యూ శాండ్ మట్కా పిడిఎస్ స్టార్టింగ్లో ఇంక్రీజే కాదు, ఇది కొన్ని కేసులు ఇది టోటల్ డీటెయిల్ అయితే మీరు చూస్తే మట్కాలో తగ్గింది. మట్కాలో మీరు చూడండి ఓన్లీ 2 కేసులు లాస్ట్ ఇయర్ ఒక్కటి కేసు లేదు. 2 కేసులు నోటీస్ వచ్చి రిజిస్టర్ చేసి ఎన్ఫోర్స్మెంట్ పెరిగింది. టాస్క్ ఫోర్స్ వాళ్ళ రెగ్యులర్గా పనిచేసి లోకల్ ఎస్హెచ్ఓస్ ఆల్సో దే హావ్ వర్క్. ఎక్కడైనా మాకు డిస్ట్రిక్ట్ వస్తే ఇమీడియట్లీ వీఆర్ ఇంక్రీజింగ్ అవర్ ఎన్ఫోర్స్మెంట్. సీసీ కెమెరాలు ఖమ్మంలో పనిచేయకపోవడం ఈ ప్రాపర్టీ జరగడానికి ఏమైనా లాస్ట్ ఇయర్ కూడా ఇదే క్వశ్చన్ అడిగారా? నేను మళ్ళీ చెప్తున్నాను. సీసీ కెమెరా లాస్ట్ అప్పుడు 2008 నుంచి ఖమ్మంలో పోలీస్ తరఫు నుంచి ఏదైనా కెమెరాస్ ఉన్నాయి. అప్పుడు కొన్ని వరద ఉన్నప్పుడు పోయింది. మేము మళ్ళీ మున్సిపల్ కార్పొరేషన్తో రిక్వెస్ట్ చేసి కొంత లోకల్ పబ్లిక్తో రిక్వెస్ట్ చేసి రిపేర్ చేసాము. ఇప్పుడు మళ్ళీ మన దగ్గర ఆల్మోస్ట్ పోలీస్ తరఫు నుంచి 170 కెమెరా 170 కెమెరా మళ్ళీ వర్కింగ్ కండిషన్ వచ్చింది. పబ్లిక్కి కూడా ఉన్నాయి కెమెరాలు, అది కూడా ఉన్నాయి. మేము అందరూ మాల్స్, షాపింగ్ ఇది ఉన్నాయి, పెట్రోల్ పంప్ వాళ్ళ దగ్గర కూడా అది పని చేస్తుంది. సో ఇప్పుడు ఇది ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు ఏదైనా చిన్న చిన్న ఖమ్మం టౌన్లో జరుగుతుంది అది ఇమీడియట్గా మాకు ఎవిడెన్స్ అయితే వస్తుంది. ఇట్ ఈస్ ఇంక్రీజింగ్. మేము పబ్లిక్కి కూడా మళ్ళీ ఇదే రిక్వెస్ట్ చేస్తాం, మీరు ఎక్కడైనా ఛాన్స్ ఉంటే మీరు మీ ప్లేస్లో సీసీటీవీ కెమెరా పెట్టండి, వర్కింగ్ కండిషన్ ఎన్షూర్ చేయండి, మీకే సాయం ఉంటుంది. ఇంక్రీజ్ ఇన్స్టాలేషన్ ఆఫ్ సీసీ కెమెరా మేము కూడా ఫర్దర్ కేసెస్ డిటెక్షన్ అయితే పెరిగింది. ఉన్నాయి కొన్ని ఉన్నాయి specific case date is, but definitely there are grave cases, property offenses which do not get detected immediately. ఎందుకంటే కొన్ని కేసెస్లో CCTV ఫుటేజెస్ లేవు, కొన్ని కేసెస్ CCTV ఫుటేజ్ ఉన్నాయి బట్ క్లారిటీ లేవు. కొన్ని కేసులు టౌన్లో జరిగింది ఒక ప్రాపర్టీ అఫెన్స్, ఐ రిమెంబర్ ఇట్. ఇందులో వాళ్ళు అన్ని మాస్టర్ వీ హ్యావ్ ట్రైడ్ CDR అన్ని టెక్నికల్ ఎవిడెన్సెస్తో ఇప్పుడు దొరకలేదు. బట్ ఫ్యూచర్గా డెఫినెట్లీ ఎప్పుడైనా వస్తాయి. లాస్ట్ ఇయర్ కూడా కొన్ని 24లో 21 కేసెస్ డిటెక్ట్ అయింది, 22 కేసెస్. ఇట్లనే పోలీస్ రెగ్యులర్గా పనిచేస్తుంది. ఇక్కడ కాదు, వారంగల్లో పట్టుకున్న, మా దగ్గర పట్టుకున్న, ఇది క్లబ్ చేసి ఎప్పుడైనా మాకు ఇది ఎవిడెన్స్ వస్తే అప్పుడు మేము డిటెక్ట్ చేస్తాం. కొన్ని ఉంటాయి ఇది కేసెస్. స్పెసిఫిక్ యాక్సిడెంట్ అయితే మా దృష్టికి తక్కువ ఉంది. మీ దగ్గర స్పెసిఫిక్ కేసు ఉంటే సెండ్ ఎవరైతే ఎక్కువ యాక్సిడెంట్ యూ కెన్ బ్రింగ్ టు మై నోటీస్. బట్ మా ఖమ్మం ప్రాంతంలో ఖమ్మం కమిషనరేట్ పర్ టైంలో డెస్టినేషన్కి రీచ్ అవ్వాలి. సో హైవేలో వాళ్ళ యొక్క స్పీడ్లో వెళ్తున్నారు. మా దగ్గర మేము స్పీడ్ గన్ కూడా ఉన్నాయి, కొన్ని మేము బుక్ కూడా చేస్తున్నాం. ఈ కొన్ని లారీ బయట రాష్ట్రానికి ఉన్నాయి, మేము బుక్ కూడా చేస్తే ఫాలో చేయడానికి కష్టం ఉంటుంది. ఇట్ ఈస్ దేర్. వాళ్ళకి స్పీడ్ కంట్రోల్ చేయడానికి ఇది ఉండదు, ఎందుకంటే నేషనల్ హైవే హ్యాజ్ సమ్ స్పీడ్ లిమిట్స్. బట్ మన తరఫు నుంచి అయితే వినిపించారు. మేము మన తరఫు నుంచి లోకల్ బైక్స్ వితౌట్ హెల్మెట్ ఆ హైవేలో బ్యాక్ సైడ్ నుంచి కాదు, ఇది నేరో బ్రిడ్జ్. ఇప్పుడు కార్ ఇక్కడ నుంచి పోయి రాంగ్ డైరెక్షన్లో పోయింది, టోటల్ నెగ్లిజెన్స్లో పోయింది. ఈరోజు కూడా ఒక ఖమ్మం టౌన్ దగ్గర ఒక బండి కారు రాత్రి అరకు పోయి వస్తారా, నిద్ర లేదు ప్రాపర్గా వచ్చి మేము చెప్పాము ఇది మార్నింగ్లో ఎర్లీ మార్నింగ్ నిద్ర పడుకోండి, వితౌట్ హ్యావింగ్ ఎ ప్రాపర్ స్లీప్ డ్రైవింగ్ చేస్తారా, ఫాగ్ ఉంటాయి. వాళ్ళు వచ్చి సైడ్లో ఒక లారీకి హిట్ చేశారు, కంప్లీట్ ఈ డైరెక్షన్ పోవాలి, ఇట్ సైడ్ హిట్ చేశారు. 1 person చెప్పారు. దీస్ ఆర్ ఆల్ విత్ నెగ్లిజెన్స్. బట్ ఈ విషయంలో కూడా మేము ఆలోచిస్తాం. వీళ్ళు ట్రై టు సీ ట్రాన్స్పోర్ట్ వాళ్ళతో మాట్లాడి ఎంత కంట్రోల్, ఎందుకంటే వాళ్ళకి కూడా టైమింగ్ అండ్ నేషనల్ హైవే ఆల్సో హ్యావ్ సమ్ మినిమం స్పీడ్స్, లేకపోతే వాళ్ళకి సాధ్యం కాదు. నేషనల్ హైవే టౌన్ లిమిట్స్ లో నియర్ టౌన్ కి వచ్చినప్పుడు స్లో చేయాలి కదా సార్. బైపాస్ ఉంది, బస్ స్టాండ్